सहस्रमूर्ते सहस्रपादाशिरोर्वाहवे सहस्रनामे वृजा सहस्रे सहस्रकोटि युगकारिणे नमः। साक्षात् श्रीरामचंद्र परब्रह्म स्वामी महाविष्णु स्वरूपाय वराजः सहस्रशीर्ष पुरुषः सहस्राक्ष सहस्राभान् सभामिं विश्वतामृत्वा अज्यष्टदशाङ्गुलम्। వారందరూ కూడా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. శుభహస్తం జరిగిందండి. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం జరిగింది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. అబ్బాయి చేతిలోను అమ్మాయి చేతిలోను చక్కగా పెట్టుకుంటున్నారు చూడండి. గోవింద గోవింద అంటే ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందో రాలేదో తెలియదు. ఒక భక్తుడికి చక్కగా వచ్చింది ఆలోచన స్వామివారికి ఈ విధంగా పెట్టాలని. అయ్యా అంచేత ఆ ఇచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఇంత శ్రీరామచంద్ర స్వామి వారి నిరంతరం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సౌభాగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ కైంకర్యంలో కోరుకుంటూ ఉన్నాం. చూసిన వారందరూ కూడా మీకు అందరికీ కూడా ఆ భగవత్ సంకల్పం కలగాలి అని చెప్పేసి వివాహం కాని వారికి వివాహము, అలాగే సంతానం లేని వారికి సంతానము, ఇవన్నీ కూడా కలగాలి. గోవింద ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి మాంగళ్య గౌరీ నమోస్తుతే. అయ్యవారు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి మెడలో సూత్రధారణ చేస్తూ ఉన్నారు. సూత్రధారణ జరుగుతుంది. మాంగళ్యం తంతునానేనా. ఈ మంగళప్రదమైనటువంటి ఈ శుభప్రదమైనటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని మంగళప్రదముగా భావించి శుభప్రదముగా ఉండే విధంగా మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతున లోకరక్షక హేతున లోకమంతా కూడా బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, భక్తులందరూ కూడా చక్కగా ఆనందమైన జీవితంతో ఆనందంగా ఉండాలి అని లోకరక్షణ హేతున అంటే పట్టణం శుభకే వందీవ సరదాం శతం. అయ్యవారు తమ రెండు చేతులతో అమ్మవారి యొక్క మెడలో ధరింపజేస్తున్నారు. మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు మాంగళ్య ధారణ మహోత్సవ మహోత్సవస్తు గోవింద మాంగళ్య ధారణ జరిగింది. తాళి కట్టడం అంటారు. తాళ నుంచి తీసినటువంటిది. అంటే పూర్వకాలం సూత్రాలు తాటాకులు కట్టి తెచ్చేవారు. అంటే మనకి దక్షిణాదిలో లేదు, ఉత్తరాదిలో ఉంది. అంటే అప్పటి నుంచి తాళి అనే పేరు వచ్చిందండి. తాటి ఆకు నార నుంచి దాంట్లో ఈ రెండు సభ్యులను కూడా గుచ్చి మెడలో ధరింపజేస్తారు. పూర్వకాలంలో ఆడవారికి కూడా యజ్ఞోపేతాలు ఉండేవారు. మగవారికి ఆడవారికి కూడా 4 వర్ణముల వారికి కూడా యజ్ఞోపేతాలు ఉన్నాయి. ఆ యజ్ఞోపేతం ఎప్పుడైతే ఆడవారు కూడా వేసుకోవడం మొదలుపెట్టారో కొన్ని దోషాలు కలుగుతున్నాయి. అప్పుడు నారదుల వారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారట, మగవారితో సమానంగా ఆడవారు కూడా యజ్ఞోపవీతం ధరిస్తున్నారు. ఆ ధరించడం వల్ల అనేకమైనటువంటి ఉపద్రవాలు కలుగుతున్నాయి.
చేత దానికి మార్గం పరిష్కార మార్గం ఇంకో విధంగా చెప్పండి అన్నారు. అనేసరికి ఆ యజ్ఞోపవీతాన్ని ప్రధానం చేస్తారు చూడండి. ఆ ప్రధానంలో బొందుగా వేశాట. అందుకనే యజ్ఞోపవీతాన్ని బొందుగా మలిచి ఆ మెడలో వేశాడు. అలాగే ఈ 2 సభ్యులని కూడా సూత్రాలు కూడా ఈ తాటియాకు నార నుంచి వచ్చినటువంటి నారులో గుచ్చి మెడలో ధరింప చేయించాడు. అది సూత్రధాన తాళి అని చెప్పేసి అంటారు. తాటియాకు నార నుంచి తీసినటువంటిదే తాళి. దానికి 2 సభ్యులను చేర్చి మెడలో పెట్టారు. ఇది సూత్రధారణ అంటారు. సీతాదేవి రాముల వారికి వివాహంలో పూర్వం త్రేతాయుగంలో సూత్రధారణ లేదు. అంటే మంగళసూత్రం కట్టడం లేదు వివాహంలో. అది అప్పటి నుంచి వచ్చింది. రావణాసురుడు, రావణ బ్రహ్మ. రావణాసురుడు అంటే చట్టవాడు కాదు. ఎవరూ చేయలేనటువంటి తపస్సు ఒక రావణ బ్రహ్మ నిర్వర్తించాడు. పరమేశ్వరుడు కూడా భయపడ్డాట రావణ బ్రహ్మ. అందుచేత ఆ రావణ బ్రహ్మ ఈ సీతాపహరణ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచే సూత్రం వచ్చింది. మెడలో కట్టాలి అని చెప్పేసి 2 సభ్యులను తీసుకుని తాట్యముకు నారికి కట్టారు. అందుకని సూత్రం ఎప్పుడైతే కనబడుతుందో వివాహమైంది. అలాగే మహాపాతివ్రత్యాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీ అని ఎదటి వాడికి అనిపించాలి. అందుకని రాముల వారు సీతాదేవి సూత్రధారణ చేయలేదు. మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చేసినట్టుగా. కానీ స్వయంవరం ఒక్కటే జరిగింది. స్వయంవరం అంటే ఒకరికొకరు దండలు మార్చుకోవడం. అందుకనే దాని స్వయంవరం అని చెప్పేసి అంటారు. అంటే చూసుకునేటువంటి విధానము. ఎప్పుడైతే చూపులు చూసుకుంటారో ఇద్దరును అప్పుడే స్వయంవరం జరిగినట్టు. అందుకనే కథ తీసిన తర్వాత చూపిస్తారు. ఇద్దరికి చూసుకోండి, చక్కగాను కళ్ళలో కలిపెట్టి చూసుకోండి అని చేత మన వీడియోగ్రాఫర్ చూడడం కదా. అని చేత సూత్రధారణ ఆ విధంగా తర్వాత నుంచి వచ్చింది. అంచేత సూత్రధారణ ఎప్పుడైతే జరిగిందో ఈ మెడలోనే సూత్రధారణ చేస్తున్నాను. నా జీవనానికి ఆధారభూతంగా ఉండే విధంగా నువ్వు వెన్నంటే ఉండి నడిపించాలి, సలహాలు ఇవ్వాలి. అలాగే భోజనం పెట్టేటువంటి సమయంలో కదిలాగా ఉండాలి, సేవలు చేసేటువంటి సమయంలో సేవకురాలుగా ఉండాలి, సలహాలు ఇచ్చేటువంటి సమయంలో ఎలా ఉండే పరిస్థితి నాకైతే తెలియదు. ఇంటికి వెళ్తే కానీ తెలియదు నాకు. అందుచేత ఇలా ఈ విధంగా 6 రకాలుగా మనకు చెప్పాడు. అందుచేత మెడలో అమ్మవారి మెడలో అయ్యవారు సూత్రధారణ చేశారు కాబట్టి భక్తులందరినీ కూడా మనం కాపాడుకుందాము, భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇద్దాము అని చెప్పేసి వారిద్దరు కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. అంగయ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవాన గ్రహాణ అత్యంతనుగుణ్యతామల సిద్ధిరస్తు.
బ్రహ్మగ్రంథి ముహూర్త శుభముహూర్తోస్తు గ్రహణ మధ్యాంత పుణ్యతాపరసిద్ధిరస్తు అయ్యా బ్రహ్మముళ్ళండి బ్రహ్మగ్రంథి ముహూర్త స్వయంవరం జరుగుతోంది. అమ్మవారు అయ్యవారు కూడా ఎదురు బదురుగా నుంచుని దండలు మార్చుకునేటువంటి సమయం దాని స్వయంవరంగా మనం చేస్తూ ఉంటాం.